ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధిరెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. మీరు పార్టీలోకి కాంగ్రెస్లోకి పోతారు అని చెప్పేసి మీ ప్రత్యర్థి అయినటువంటి క్లియర్గా చెప్తున్నా, మీ ప్రత్యర్థి అయినటువంటి మధు యాష్కి గౌడ్ చెప్తున్నారు. నేను పోవాలని పార్టీలు అనుకుంటే హూ ఇస్ మధు యాష్కి? ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుధిరెడ్డి గారు బైఫర్కేషన్లో వచ్చినటువంటి కొత్త కాన్స్టిట్యున్సీకి సుధిరెడ్డి గారి సతీమణి నిలబడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా నా ఫ్యామిలీ రాజకీయాలకు రావాలని చెప్పి అనుకోలేదు. రైట్, ఎందుకు దాచిపెడతా ఉన్నారు? వారసత్వాన్ని ఎందుకు రాజకీయాల్లోకి రాకుండా అడ్డు పెడతా ఉన్నారు సుధిరెడ్డి గారు? అంటే వారసత్వాన్ని అడ్డం పెడుతుంది కదా, రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి. అంటే బీఆర్ఎస్ను పాతాళంలోకి తొక్కడం అని అంటే ఆల్రెడీ అయిపోయింది, తొక్కేసిరు అని నేను అంట. మీరు ఏమంటారు దానికి? ఎవడు కూడా ఈ భారతదేశంలో అంత పెద్ద నాయకుడు లేడు ఒక పార్టీని పాతాళంలోకి తొక్కేటోడు. కాంగ్రెస్ డెవలప్మెంట్స్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరిపాలన విషయంలో సుధిరెడ్డి ఎన్ని మార్కులు వేస్తారు? 100కి నేను 0 వేస్తాండి. ప్రజలు అంటే నిమ్మలంగానే ఉన్నారు, ప్రజలు హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులే పర్టికులర్గా ఇట్లా కావాలని చెప్పేసి ప్రభుత్వం పైన నిప్పులు తలుతున్నారంటే తప్పది. అంటే ఆ విధంగా మాట్లాడొద్దు. గాంధీలాగా ప్రకాష్ లాగా సుధిరెడ్డిని భవిష్యత్తులో చూస్తామా? భవిష్యత్తులో అంటే కొద్ది రోజులలో పరిస్థితుల్లో నేను కాంగ్రెస్ పార్టీకి పోయేది లేదని చెప్పేసి పోను. ఎందుకు పోరు అని అంటే ఏం చెప్తారు? ఎందుకు అరెస్ట్ కాలేదు కేటీఆర్ అంటే మీరేం చెప్తారు? న్యాయ నిపుణులు కరెక్ట్ అడ్వైజ్ ఇస్తలేరు. అంటే ఇది అరెస్ట్ చేయలేము సార్, ఇలా అడ్వైజ్ చేయడం వల్ల వెనక్కి దగ్గర, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కావడం వల్ల వెనక్కి దగ్గర. బీజేపీకి బీఆర్ఎస్కు సంబంధం ఏందండి? అంటే బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అంతర్గత అండర్స్టాండింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఎవరి వైపు ఉన్నారండి? మా వైపే ఉన్నారండి. మీ వైపు అంటే? మా వైపు బీఆర్ఎస్ పార్టీ వైపు. మళ్ళీ రావాలి సార్ కావాలి అంటున్నారా తెలంగాణ? ఇలా పంట పొలాలకు నీళ్లు లేక ఎండిన పొలాల మధ్యలో ఇలా బర్రెలు గొర్రెలు మేత మేస్తున్నాయండి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు పోయినటువంటి ఒక ఎమ్మెల్యే పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ గూడ మహిపాల్ రెడ్డి తను నిన్న ఒక మాట అన్నాడు. కాంగ్రెస్ పార్టీ అని ఒక బీప్ ఇచ్చి చెప్తున్నా నేను, అది నాకు పలకడానికి కూడా వస్తలేదు, ఆ పార్టీ అని చెప్పేసి పోల్చాను. ఆ పార్టీలకు పోయిన వాళ్ళు ఎవరు కూడా అందులో ఇమడలేరు. బీఆర్ఎస్ పార్టీలో వర్గాలు ఉన్నాయా? ఏకైక వర్గం కేసీఆర్ గారి వర్గం. సుధిరెడ్డి గారు ఎవరికి ఎక్కువ చనువుతూ ఉంటారు బీఆర్ఎస్ పార్టీలో అంటే? కేసీఆర్ గారితో ఉంటా, కేటీఆర్ గారితో ఉంటా, హరీష్ రావు గారితో ఉంటా, కవిత గారితో ఉంటా. అంటే పార్టీలో వీళ్ళు నలుగురేమైనా? ఎస్ఎల్బీసీలో తప్పు జరిగిందా, తప్పు చేసిర్రని మీరు ఆరోపిస్తారు? ఇవాళ ప్రభుత్వం గుడ్డిగా పోయి కొంతమంది ప్రాణాలు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ బాబు. కేటీఆర్ మంచి విజన్ ఉన్న నాయకుడు. హరీష్ రావు కష్టపడే తత్వం ఉన్న మనిషి. రేవంత్ రెడ్డి మాట్లాడే తత్వం ఉన్న మనిషి. మధు యాష్కి అన్నీ చేస్తాడు కానీ ఏమి చేయనట్టు కనిపిస్తాడు. బండి సంజయ్ సబ్జెక్ట్ ఉన్నా లేకుండా ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. సీతక్క కష్టపడి పైకి ఈ స్థాయి దాకా వచ్చింది. దేవిరెడ్డి సుధిరెడ్డి. నా సంగతి నేను చెప్పుకుంటే బాగుంటుంది, ప్రజలు చెప్పాలి. క్రాంతి నువ్వు బాగా చేస్తున్నావు, అదేవిధంగా కంటిన్యూ చేయి.